క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మళ్ళా విష్ణు గారు. సార్, ఇప్పుడు ఈ మీరు అడిగినటువంటి 3-4 అంశాల్లో కూడా ప్రభుత్వంకి ఒక స్పష్టత లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాలు వేరు. ఈసారి ఎందుకునో ఒక స్థిమితం లేకుండా, స్టెబిలిటీ లేకుండా ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత, ఆ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత అన్నీ కూడా తప్పులే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన లడ్డూలో కల్తీ అంటే ఆ పత్రికలు కల్తీ అనాలి, పవన్ కళ్యాణ్ గారు కల్తీ అనాలి, పోలీస్ యంత్రాంగం కల్తీ అనాలి, సిట్ కల్తీ అనాలి. ఇట్లాగా అందరూ కూడా మొత్తం వ్యవస్థలన్నీ కూడా నాయకులందరూ కూడా పప్పులో కాలేయడం జరిగింది. సరైనటువంటి అవగాహన లేకుండా ఒకటే ఒక ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేయాలి, ఆయన్ని ప్రజల్లో చులకన చేయాలి, ప్రజల్లో ఆయన్ని దోషిగా నిలబెట్టాలి అనే ప్రయత్నంలో మొత్తం అందరూ కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు లడ్డూల్లో కల్తీ జరిగినటువంటి సందర్భంలో దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఇప్పుడు విశ్లేషకులు కానీ, పరిశీలకులు కానీ, తటస్థవాదులు కానీ ఏం జరుగుతుందో గమనించేటటువంటి వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకుని ఈ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండంగా ఉండాల్సినటువంటి రాష్ట్రం మత విద్వేషాలతో, లేకపోతే గొడవలతో, ఘర్షణలతో, అలాగే ప్రశాంతత లేకుండా చేశారు. అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోకుండా, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేసినటువంటి సందర్భం కనపడుతుందని చెప్పని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే సరే, ఇక అవసరం ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ అసలు ఆయన మాటల్ని ఏ మాటల్ని కూడా పట్టించుకోవాల్సినటువంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే స్థిరమైనటువంటి అభిప్రాయము, స్థిరమైనటువంటి సిద్ధాంతము, స్థిరమైనటువంటి ఆలోచన లేనటువంటి నాయకులుగా తయారైపోయారు సీఎం గారి, డిప్యూటీ సీఎం గారిని. ఈ వ్యవహారం ఇట్లా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలతో ప్రతి సందర్భంలోనూ కూడా ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ కూడా వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని బట్టబయలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు, ఇప్పుడు లడ్డూ నుంచి ఇంకా ఇతర విషయాలకి మళ్ళారనమాట. ఇందులో యాలకులు కల్తీ ఉన్నాయని, లేకపోతే జీడిపప్పు కల్తీ ఉందని, అదని ఇదని అని చెప్పి ఒక ఇష్యూ డైవర్షన్ చేసుకునే వేరే దానికి మళ్లించేటటువంటి ప్రయత్నంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఏంటంటే రేపు 28వ తారీఖుకి ఈ ఫైనల్ ఎపిసోడ్ అంతా కూడా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ లడ్డూ మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాలతో నిర్భయంగా చేసి చూపిస్తుంది అనమాట. 28వ తారీఖు లోపు క్లియర్గా ఈ ఇష్యూలో ఎవరు దోషులు, ఎవరు దీన్ని అవాస్తవాలు ప్రచారం చేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద అబ్బాస్ పాలు చేయాలని వాళ్ళే బోల్తా పడ్డారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో ఇలా ఉంటే నిన్న అనంతపురంలో ఒక రాముల వారి రథం తగిలిపడిపోయినటువంటి పరిస్థితి చూసాం. గతంలో ఒక చోట ఎక్కడో తేనెటీగలతోనో ఏదో జరిగితే సిబిఐకి ఇవ్వమంటే ఇవ్వకుండా నిన్న మొన్న కూడా ఈ లడ్డూ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, రాముల వారి తల తీసేశారు, అలాంటి దుష్ట శక్తులు వాళ్ళు అది. మరి ఈ ప్రభుత్వంలో రథం తగలబడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఈయన వైసీపీ అని చెప్పి వైసీపీ ముద్ర వేసి దాన్ని రివర్స్లో చేస్తున్నాడు. అధికారం చేతిలో ఉంటే ఆ రకంగా చేయొచ్చు అని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అలాగే మొన్న కూడా జరిగినటువంటి ఒక బోటు సంఘటన, ఆ బోటు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులది అయితే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు వైసీపీ అని చెప్పి వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేసి ఈ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటే ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వము ప్రజల గురించి, విద్య గురించి, వైద్యం గురించి పట్టించుకుంటుందని అంటే ఈ దుష్ప్రచారం చేయడంలోనూ ఒక మత దీంట్లో పడిపోయి, ఒక ట్రాప్లో పడిపోయి అబద్దాలు ప్రచారం చేస్తూ మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొకటి వరదల సంగతి మనం మాట్లాడుకోవాలి.
ఈ 10-15 రోజుల నుంచి కూడా ప్రజలు నమోదు ప్రక్రియలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో ఒక 38వ డివిజన్లో కొంతమంది బయటకు వచ్చి అడిగితే పోలీసులు వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి సంఘటన మనం అందరం కూడా మర్చిపోలేదు. ఇలాగుంటే నిన్న సింగనగర్లో ఒక అతను ప్రశ్నిస్తే మాకు అందలేదని ప్రశ్నిస్తే ఒక వరద బాధితుల్ని కరెంటు స్తంభాన్ని కట్టేసి విచ్చలవిడిగా కొట్టినటువంటి పరిస్థితి చూసాం. అలాగే ఇంకా నష్టపరిహారం ఇంకా అందనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దానికి 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తే నువ్వు 600 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో చేసేసాను అనుకుంటే ఎట్లాగా? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, వరదలో ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇస్తే వాళ్ళు ప్రభుత్వం ఇంకా ముందుకు ఇచ్చి వాళ్ళకన్నా ఎక్కువగా ముందుకు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి. ముగ్గురు కలిసి వరద సహాయము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అన్ని కలిసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితిలో వరద సహాయం చేయమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచమని చెప్పిన అడిగినా దాని గురించి పట్టించుకోలేదు. 600 కోట్లకే పరిమితం చేశారు. కాబట్టి వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకి కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగితే నువ్వేదో నామినల్ గా ఒక 600 కోట్ల రూపాయలు ఇచ్చి సాటిస్ఫై అయిపోండి మీరందరూ కూడా పండగ చేసుకున్నారంటే ఎంతవరకు ధర్మం అది? కాబట్టి సరైనటువంటి విషయం కాదు. హిందూ ధర్మం పట్ల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నటువంటి విషయం కానీ, అలాగే వరదల్లో వైఫల్యం కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అసలు మీరు ఏం చెప్పి ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో మీరు గెలిచారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రతి విషయంలోనూ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు చేస్తున్నది అంటే ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలేంటి, ఈరోజు ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా విశదీకరించడమే మా యొక్క ఎజెండా. నిన్న మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి అబద్దాలని ఏ రకంగా తిప్పికొట్టాలి అనే దాని మీద ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం. 28వ తారీఖు రాష్ట్రం అంతా కూడా దేవాలయాల దగ్గరికి వెళ్లి దేవాలయాల్లో పూజలు చేసి ఈ లడ్డూ మీద చేసినటువంటి అపచారాలని దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకోవడాన్ని అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అబద్దాలని ప్రజలకు వివరించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కింద పెట్టుకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్.